ఈ క్రిస్మస్ దినాల్లో దేవునికి విలువనిద్దాం. దేనికి విలువ ఇవ్వాలి? దేవునికి విలువ ఇద్దాం. దేవుని వాక్యానికి విలువనిద్దాం. ఇది చాలు మన కుటుంబాల్లో సంతోషంగా ఉండడానికి. క్రిస్మస్ అనగానే చాలా కుటుంబాల్లో జరిగేది ఏమిటంటే దేవునికి విలువ ఇవ్వడం లేదు. మరి దేనికి ఇస్తున్నారు? వస్త్రాలకు విలువిస్తారు, తినే తిండికి విలువిస్తారు, ఇంటికి సున్నం కొట్టుకోవడానికి విలువిస్తారు, రంగులు వేసుకోవడానికి విలువిస్తారు, అంట్లు దోవుకోవడానికి విలువిస్తారు, కడుక్కోవడానికి. వీటికి ఇచ్చిన ప్రాముఖ్యత నిజమండి. ఇది మనం నవ్వుకోవడం అయినా సరే వాస్తవం ఇది. దేవునికి సమయాన్ని ఇవ్వం, ప్రార్థన కోసం సమయాన్ని ఇవ్వం, కానీ వీటన్నిటి కోసం సమయాన్ని మాత్రం ఇస్తామా లేదా? అంటే కడుక్కోకూడదా అయ్యగారు, ఇల్లు దులుపుకోకూడదా అండి, ఇది కూడా తప్పేనా? తప్పని కాదు, శుభ్రం చేసుకోవాలి, శుభ్రంగా ఉండాలి. దేవుడు కూడా దాన్ని ఇష్టపడతాడు. కానీ దానితో పాటు దేవునికి కూడా మనం సమయాన్ని ఇవ్వాలి, దేవుని సన్నిధిలో ఉండాలి. అలా ఉండగలిగితే నిజంగా మనం సంతోషాన్ని చూస్తాం. ఒకవేళ నీకు బట్టలు ఏమైనా తక్కువైనా ఇబ్బంది లేదు, ముందు దేవునికి విలువ చాలు. చాలాసార్లు నా జీవితంలో క్రిస్మస్ వచ్చినప్పుడు కనీసం ఒక క్రొత్త బట్టలు కూడా కొనకుండానే నేను క్రిస్మస్ని వెళ్ళబుచ్చిన సంవత్సరాలు చాలా ఉన్నాయి. మీకు తెలుసో లేదో, నేనెప్పుడు కూడా వస్త్రాలకి అస్సలు విలువ ఇవ్వలేదు. నాకు ఇంటర్మీడియట్ నుంచి నేను దేవుని వాక్యాన్ని బోధిస్తూనే ఉన్నా. ఆ బోధిస్తూ ఉన్న సమయంలో ఆ ఊరు వెళ్తాం, ఈ ఊరు వెళ్తాం, ప్రతి ఊరికి వెళ్తానే ఉన్నా, బోధిస్తూనే ఉన్నా. కనీసం మా అమ్మ నాన్న కూడా వీడికి పండగకి బట్టలు కొన్నామా లేదా కూడా వాళ్ళు ఆలోచించలేదు. వాళ్ళు నా గురించి ఎందుకు ఆలోచించలేదు, నాకెందుకు కొత్త బట్టలు కొనలేదు అని కూడా నేను ఎప్పుడూ ఆలోచించలేదు. ప్రార్థన ఉంది, క్రిస్మస్ ఆరాధన ఉంది, వాక్యం చెప్పాలి, ఆ ఉన్న బట్టలోనే చక్కగా మంచిగా ఉన్న వాటిని వెళ్ళడం, వేసుకోవటం, వెళ్ళిపోవడం తప్ప క్రిస్మస్ వచ్చింది నాకు కొత్త బట్టలు ఏవి అని ఎప్పుడు కూడా నేను వాళ్ళని అడగలేదు. పోనీ ఎందుకు కొనలేదు అని కూడా నేను ఎప్పుడు వాళ్ళని అడగలేదు. చాలా సంవత్సరాలు అలాగే వెళ్ళిపోయినాయి. మరి ఎందుకు కొనలేదని నేను వాళ్ళని నిందించలేదు. ఎందుకంటే వస్త్రాలు ముఖ్యం కాదు, దేవుని సన్నిధిలో మనం ఉండటమే ముఖ్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎప్పుడైతే దేవునికి మనం విలువిస్తామో మన కుటుంబంలో భార్యాభర్తల మధ్య సంతోషం ఉంటుంది. మీకు అర్థమైందండి? మాకు తెలిసి మా చిన్నమ్మ ఒక ఆమె, మా బాబాయ్ ఒక చీర తెచ్చాడు, 500 రూపాయలు పెట్టి చీర తెచ్చాడు. చీర తెస్తే దాన్ని చూసి ఈసిరి కొట్టి, ఎవరికి కావాలి ఇది, ఇదా 500 రూపాయల చీర, అందరూ 2000, 3000, 5000 పెట్టి చీరలు కొనుక్కుంటే నువ్వు 500 రూపాయలు చెప్పి తెరిచిస్తే నా ముఖాన్ని పడేస్తావా, పో నేను కట్టుకోను అని ఇసిరేసింది. వాళ్ళకు వచ్చే సంపాదన ఎంత? ఆ అప్పులు ఈ అప్పులు అన్నీ పోను మిగిలేది ఎంత? మరి దాంట్లోనే కదా సర్దుకోవాల్సింది. నిజంగా ఆ వస్త్రాలకి విలువ ఇవ్వకుండా దేవునికే విలువిస్తే ఏ వస్త్రమైతే నీ మీద వేసుకోవడానికేగా. మీకు అర్థమైందండి? వస్త్రాలు ఎందుకు? మనం చక్కగా కప్పుకోవడానికి, మనల్ని మనం సంరక్షించుకోవడానికే కదా. ఏదైనా సరే ఆ రోజు వెళ్ళిపోతుంది, ఇబ్బంది ఏమి లేదు. కానీ దానికోసమే భార్యాభర్తల మధ్య గొడవలు వస్తున్నాయంటే దేనికి విలువిస్తున్నావు చెప్పు? వస్త్రాలకు విలువిస్తున్నట్లే కదా. అది వండలేదని ఆయన అంటున్నాడంటే తిండికి విలువిస్తున్నట్లే కదా. నీవు అట్లా చేయలేదు ఎట్లా చేయలేదు అంటున్నామంటే దానికి విలువిచ్చినట్లే కదా. దేవునికి విలువిస్తే నిజంగా వీటన్నిటి గురించి మనం పట్టించుకోము. ఉన్నాయా? ఓకే మంచిది, లేవా? లేకపోయినా ఇబ్బంది లేదని ప్రశాంతంగా ఉంటాం. భార్యాభర్తల మధ్య సంతోషం ఉంటుంది, పిల్లలకు మధ్య సంతోషం ఉంటుంది, ఆ కుటుంబం అంతా కూడా సంతోషంగా ఉంటాం. ఎప్పుడు? దేవునికి విలువ ఇస్తే. ఎప్పుడండి? దేవునికి మనం విలువిస్తే మన కుటుంబంలో సంతోషం ఉంటుంది. ఇక అంతే, దేని గురించిన గొడవలు ఉండవు. కొన్నిసార్లు డబ్బుకు విలువిచ్చినప్పుడు డబ్బు గురించి మొదలవుతాయి గొడవలు కదా. మన కుటుంబాలన్నిటిలో కూడా అసలు గొడవలు ఎక్కడి నుంచి వస్తాయి అంటే ఇక్కడి నుంచే వస్తాయి. రూపాయే మనుషుల మధ్య గొడవలు సృష్టించేది, దేవుడైతే కాదు. దేవుడికి మనం విలువిచ్చినప్పుడు ఇక దాని గురించి మనం పట్టించుకోం సరిగ్గా. కానీ ఎప్పుడైతే దేవుడికి కాకుండా డబ్బుకే విలువిస్తామో అక్కడి నుంచి మొదలవుతాయి గొడవలు. ఈయనేమో కొనొద్దు అంటాడు, ఏమేమో కొనాల్సిందే, ఏం చేసుకుంటావో చేసుకోపో,
కొనేది మా తీరేది, కొనేదే చేసేది నా ఇష్టం అని ఉంటుంది. సంపాదించేది నేను, ఖర్చు పెట్టేది నువ్వా అని ఈయన మొదలెత్తాడు. మరి ఖర్చు పెట్టవద్దా, మరి ఖర్చు పెట్టకపోతే ఎట్లా అని ఇక్కడి నుంచి మొదలవుతాయి. ఇంకా ఈయన ముఖం చాటు చేసుకుని అడిపోతాడు, ముఖం చాటు చేసుకుని ఎడిపోతుంది. మళ్ళీ క్రిస్మసే, ఏ టైంలో ఇదంతా కూడా క్రిస్మస్ రోజునే జరుగుతుంటుంది. ఇదంతా ఎందుకు అంటున్నామంటే, దేవునికి విలువిస్తే చాలు, మిగతావన్నీ ఆటోమేటిక్ అవే సర్దుకుంటాయి. క్రిస్మస్లో ఒక చిన్నప్పుడు నేను ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు ఒక చిన్న స్కిట్ రాసేసి దాన్ని ఆ క్రిస్మస్ రోజున పిల్లలందరి చేత వేయించాం. దాంట్లో ఉన్న సారాంశం ఏంటంటే, ఒక సేవకుడు ఉంటాడు, సేవకుడి భార్య, తర్వాత సేవకుడి యొక్క పిల్ల, ముగ్గురు ఉంటారు. వాళ్ళకి ఆ సమయంలో క్రిస్మస్ వస్తుంది. సేవకుడి భార్యకి బట్టలు లేవు. సరే అని వీళ్ళు అప్పుడప్పుడు కొంచెం పోగు చేసి మాకు బట్టలు లేకపోయినా పర్వాలేదు, పెద్దవాళ్ళం ఎట్లకట్లా మేము సర్దుకుంటాం, చిన్నపిల్ల కదా ఆ బిడ్డకి ఏం తెలుసు అని మంచిగా రూపాయి కూడబెట్టేసి ఆ అమ్మాయి కోసం ఒక మంచి డ్రెస్సు కొంటారు. ఇక జరిగింది ఏంటంటే, ఆ అమ్మాయి స్కూల్కి వెళ్ళి వస్తూ ఉంటుంది. ఒకరోజు ఆ బాక్సు ఎవరికైనా ఆకలి అయిందంటే ఆ బాక్స్ వాళ్ళకి ఇచ్చేస్తుంది. రాగానే అమ్మ నాకు అన్నం పెట్టు, తొందరగా ఆకలి అవుతుందంటే, అదేంటమ్మా మధ్యాహ్నం బాక్స్ పెట్టాను కదా తినలేదా అంటే, తినలేదు, వాళ్ళు ఎవరికో ఆకలిగా ఉంది, వాళ్ళు బాక్స్ తెచ్చుకోలేదంటే వాళ్ళకి ఇచ్చేసాను అని అంటుంది. ఇక వెంటనే ఫైర్ అవుద్ది అమ్మగారు. ఏంటి నీకైతే పెట్టింది వాళ్ళకి ఎటువంటి, నువ్వు మరి నీ ఆకలి అట్ట తిరిగింది అది ఇది అంటే, పాస్టర్ గారు వచ్చి మంచి పనేగా చేసింది, వాళ్ళ ఆకలి తీర్చింది కదా, ఇప్పుడు ఈ అమ్మాయి ఆకలి నువ్వు తీర్చు, ఏముంది మంచి పనే కదా చేసింది అని సర్ది చెబుతాడు. సరే అని ఆ సమయానికి ఎవరో ఒక భిక్షగాడు వస్తాడు. వచ్చేసి, అయ్యా మా పిల్లలు అల్లాడుతున్నారు, చలికి కట్టుకోవడానికి బట్టలు ఏమీ లేవు, మీ దగ్గర ఏమైనా ఉంటే ఇవ్వండి అన్నప్పుడు, ఈ పాస్టర్ మా లోపలే ఉంటారు. ఈ బిడ్డ ఏం చేస్తుందంటే, తన కోసం క్రిస్మస్ కోసం కొన్న ఒక డ్రెస్ ఉంటుంది, దాన్ని తీసి ఆ భిక్షగాళ్ళకి పిల్లలకి ఇచ్చేస్తుంది. ఎవరైనా చేస్తారా అసలు ఈ పిల్లలు అట్లాగా? కానీ ఆ బిడ్డ అట్లా చేసినప్పుడు చివరికి క్రిస్మస్ రేపు అనంగా వీళ్ళు ఎవరెవరికి ఏంటని ఇవన్నీ సర్దుతా ఉంటే కొత్తగా తెచ్చిన డ్రెస్సు కనపడదు. ఏంటి డ్రెస్సు కనపడలేదు, ఏమైంది అంటే అప్పుడు చెప్తుంది, అమ్మ వాళ్ళు ఇట్లా వచ్చారు చిన్నపిల్లలు, వాళ్ళకి ఏమీ లేవు వేసుకోవడానికి, అందుకని క్రిస్మస్ కానీ నువ్వు నా కోసం కొన్న డ్రెస్సు వాళ్ళకి ఇచ్చేసానంటే మళ్ళీ ఫైర్ అవుద్ది తల్లి. ఏంటిది నీకు రాను ఎక్కువైపోతుంది, మొన్న ఏమో బాక్స్ ఇచ్చేసావు స్కూల్లో, ఇప్పుడేమో నీకు కొన్న డ్రెస్సు ఇచ్చేసావు, అసలు నీకు ఎక్కడి నుంచి వాటిని కొనాలి, ఇప్పుడు అసలు డబ్బులు లేవు, లేకే వాటిని పోగు చేసి కొంటే చివరికి నువ్వు వాళ్ళకి దాదాదత్తం చేసావు, ఇప్పుడు నువ్వేం కట్టుకుంటావు అని మొదలేస్తే మళ్ళీ పాస్టర్ గారు వచ్చి, సరేలే మంచి హృదయంతో ఇచ్చింది కదా దేవుడు చూసుకుంటాడులే, ఏదో ఒక బట్టలే ఉండని, ఏం కోపాడు మాకు అని వదిలేస్తాడు. కానీ జరిగింది ఏమిటంటే, రేపు క్రిస్మస్ అనంగా వీళ్ళు రెడీ అవుతున్నారు పిల్లడానికి. ఆ నైటే వీళ్ళకి ఒక కొరియర్ వచ్చేస్తుంది. ఆ కొరియర్ వస్తే ఏంటి వచ్చింది ఈ సమయంలో అంటే, ఇదిగోండి మీ పేరు మీదనే ఉందండి అని అంటే, మా పేరు మీద మేమేం బుక్ చేసుకోలేదు, మేమేం పట్టించుకోలేదు కదా, లేదండి ఎవరో పంపించారు, మీ పేరే ఉంది, మీ అడ్రస్సే ఉంది, కావాలంటే చూడండి అని చూస్తే వాళ్ళ అడ్రస్సే వాళ్ళ పేరే అన్నీ క్లియర్గా ఉన్నాయి. సరే ఎవరు పంపించారో ఏంటో అని తీసి చూస్తే అక్కడ ఆ సేవకుడికి కావలసిన డ్రెస్ ఉంది, సేవకురాలకు కావలసిన చీర ఉంది, తర్వాత ఏ రంగు డ్రెస్ అయితే వీళ్ళు ఆ పాపకు కొన్నారో అదే రంగు డ్రెస్సు మళ్ళీ కొత్తగా వచ్చేసింది. నిజంగా వాళ్ళు చాలా సంతోషిస్తారు. ఎందుకంటే దేవుని కోసం దేవునికే విలువిచ్చాం, దేవుని కోసమే ఉన్నాం, నష్టపోయినా పర్వాలేదు అనుకున్నాం. చూసారా, దేవుడు మమ్మల్ని సిగ్గుపరచలేదు, దేవుడు మమ్మల్ని అవమానపరచలేదు. నిజమే, ఇది చాలా సార్లు జరిగే సంఘటనలు ఇవే. దేవుడికి మనం విలువిస్తే దేవుడు మనలను సిగ్గుపరచడు, నలుగురిలో ఎప్పుడు కూడా సిగ్గుపరచడండి. నిన్ను తలగానే ఉంచుతాను కానీ తోకగా అయితే ఉంచను అని చెప్పాడు దేవుడు. తల అంటే పైన ఉండేదా కింద ఉండేదా? పైనే కదా ఉండేది. దేవుడు నిన్ను పైవాడుగానే ఉంచుతాడు తప్ప కింది వాడుగా ఉంచడు, నువ్వు గనక దేవునికి విలువిస్తే. మరి ఇంతకాలం ఎట్లా ఉన్నామో తెలియదు, కానీ ఎప్పటి నుంచైనా మనం ఏం చేయాలి, దేవునికి మనం విలువ ఇవ్వగలిగితే దేవుడు మనలను ఉన్నతంగా ఉంచుతాడు.
పైవాడుగా ఉంచుతాడు, కుటుంబంలో పైవాడుగా ఉంచుతాడు. కుటుంబంలో సంతోషం ఉంటుంది, సమాధానం ఉంటుంది, శాంతి ఉంటుంది, నెమ్మది ఉంటుంది. ఇంతకంటే ఏం కావాలండి ఈ లోకంలో? ఏమండి, లోకంలో డబ్బులు సంపాదించి అది పోగు చేసి ఇది ఇంత దేనికోసం చేస్తున్నాం? హ్యాపీగా ఉండటానికి కోసమే కదా. పిల్లలు తల్లిదండ్రులు అందరూ కలిసి హ్యాపీగా ఉండటం కోసమే కదా. ఆ హ్యాపీనెస్ దేవుడు ముందుగానే నీకు ఇస్తూ ఉంటే ఇంక అంతకంటే ఏం కావాలి? డబ్బు సంపాదన ఎందుకోసం? సంతోషంగా ఉండటానికేగా. ఇల్లు ఎందుకు కట్టుకుంటున్నావు? హ్యాపీగా ఉండటానికే కదా. అట్లాంటి హ్యాపీనెస్ దేవుడు నీకు ప్రతిరోజు ఇస్తా అంటే ఇక అదెంత గొప్ప విషయం, ఒక్కసారి ఆలోచించు. నిజంగా దేవునికి మనం విలువ ఇద్దాం. ఇక నుంచి అయినా దేవుడికి మనం విలువిస్తే దేవుడు మనలను ఉన్నతంగా లేవనెత్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనం. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజించడానికి వచ్చాము అని చెప్పారు. ఆ మాట తర్వాత మాట కూడా చదువుతున్నాం. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా ఉన్న యెరూషలేము వారందరూ కలవరపడిరి. జాగ్రత్తగా విందాం, ఒక్క మాట విందాం. యేసుక్రీస్తు దగ్గరికి జ్ఞానులు ఎక్కడి నుంచి వచ్చారు? తూర్పు దేశం నుంచి ప్రయాణమై వచ్చారు. ఏ దేశానికి వచ్చారు? యెరూషలేం పట్టణానికి వచ్చారు. ఎంత సమయం పట్టింది యేసు ప్రభు దగ్గరికి వచ్చేటప్పటికంటే? దాదాపుగా 1 సంవత్సరం 6 నెలలు ప్రయాణం చేశారు. ఇంత ప్రయాణం చేసి యేసు ప్రభు ఎక్కడున్నాడని ఎంక్వైరీ చేసుకుంటూ వచ్చేశారు. మొత్తానికి కనుగొన్నారు. యెరూషలేములోనే దేవుని ప్రజలు ఉన్నారు. అంటే ఇశ్రాయేలులు ఉన్నారు, యూదులు ఉన్నారు, మత పెద్దలు ఉన్నారు, శాస్త్రులు, పరిసయ్యులు వీళ్ళందరూ కూడా ఉన్నారు. వీళ్ళందరిలో ఎవరైనా యేసు ప్రభు దగ్గరికి చూడడానికి వెళ్ళారా? గొల్లలు వెళ్ళారు, గొర్రెల కాపర్లు అయితే వెళ్ళారు యేసు ప్రభువును చూడడానికి. దేవదూత వచ్చి చెప్తే గొర్రెల కాపర్లు మాత్రమే వెళ్ళి యేసు ప్రభువును చూశారు తొట్టిలో ఉన్నప్పుడు. 1.5 సంవత్సరం తర్వాత జ్ఞానులు వచ్చి యేసుక్రీస్తును దర్శించుకున్నారు, ఆరాధించారు, వెళ్ళిపోయారు. ఈ మధ్యలో ఏది గొర్రెల కాపర్లు వచ్చి చెప్పిన తర్వాత కానీ, జ్ఞానులు వచ్చి చూసిన తర్వాత కానీ, మధ్యలో కానీ ఎవరైనా యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళి ఆయన్ను ఆరాధించినట్లు కానీ, ఆయన కలుసుకున్నట్లు కానీ ఉందా అంటే లేదు. దూర ప్రాంతం నుంచి, దూర దేశం నుంచి వాళ్ళు వచ్చారు యేసుక్రీస్తును దర్శించుకోవడానికి. దగ్గర ఉన్న ప్రాంతం వాళ్ళకి యేసుక్రీస్తు యొక్క విలువ తెలియలేదు. అవునా కాదా? ఈ లోకంలో చాలామందికి ఇట్లాగే ఉంది. దూర ప్రాంతం నుంచి మనుషులు వచ్చి దేవుని దర్శించుకొని ఆయన ఆరాధన చేస్తుంటే, దగ్గరగా ఉన్న మనం ఆయన సన్నిధిని నిర్లక్ష్యం చేస్తూ వస్తున్నాం. చూడండి, చాలామంది అన్యులు వాళ్ళకి దేవుని గురించి తెలుసుకున్నప్పుడు వాళ్ళు దేవుని సన్నిధికి వస్తున్నారు. అన్యులే దేవుని సన్నిధికి వస్తున్నారు, ఆయన సన్నిధిలో ఉంటున్నారు, దేవుని ద్వారా దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటున్నారు. కానీ దేవుని బిడ్డలమని చెప్పుకుంటున్న క్రైస్తవులైన వాళ్ళు దేవునికి మాత్రం విలువివ్వట్ల, దేవుని గుర్తెరగట్లేదు. యేసు ప్రభు ఒక మాట అన్నాడు, ప్రవక్త తన స్వదేశంలోనూ తన ఇంటి వారిలోనూ తప్ప మరి ఎక్కడా ఘనహీనుడు కాడు అంట. ఏంటంట? ప్రవక్త ఎక్కడ ఘనహీనుడు అవుతాడంట? తన ఇంటి వాళ్ళ దగ్గర ఘనహీనుడు అవుతాడు. ఏముంది, మా ఓడేగా, మా అన్నేగా, మా తమ్ముడేగా అని అంతగా పట్టించుకోరు. తన ఇంటి వారిలో, తన ఊరిలో మా ఊరోడేగా, మా ఊడేగా అని పట్టించుకో. కానీ వేరే ప్రాంతాలకు వెళితే చాలా ఘనత ఉంటుంది ప్రవక్తకి, దేవుని సేవకుడికి. కాబట్టి దగ్గర ఉన్న మనకి దేవుని యొక్క సేవకుడి విలువ తెలియట్లేదు, దేవుని యొక్క వాక్యం విలువ తెలియట్లేదు. కానీ దూరం నుంచి వస్తున్న వాళ్ళకి దేవుడు అంటే ఏంటో తెలుస్తుంది. ఇక్కడ కూడా మనం చదువుకుంటున్న మాటల్లో ఇదే. తూర్పు దేశం నుంచి జ్ఞానులు వచ్చారు యేసుక్రీస్తు యొక్క విలువేంటో తెలుసుకొని. కానీ ఆ ప్రదేశంలో ఉన్న యూదులకు మాత్రం యేసుక్రీస్తు విలువ తెలియకుండా పోయింది. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, మరి నీ సంగతి ఏంటి? దూరం నుంచి వస్తున్న వాళ్ళకి దేవుని విలువ తెలుస్తుంది, మరి దగ్గరగా ఉన్న నీకు దేవుని విలువ తెలుస్తుందా?
దేవుణ్ణి విలువగా ఎంచుతున్నావా? దేవుణ్ణి విలువగా ఎంచితే తప్పనిసరిగా దేవుని కోసం నువ్వు సమయాన్ని వెచ్చిస్తావు. దేవుని కోసం మనం ఎంత సమయాన్ని వెచ్చిస్తే దేవుడు మనకు అంత కృపనిస్తాడండి. మీకు అర్థమైందండి? లోకంలో ఒక సామెత ఉంది, పిండి కొలది రొట్టె. విన్నాం కదా? అంటే ఏంటి అర్థం? ఎంత పిండి వేస్తే అంత పెద్ద రొట్టె అవుద్ది కదా. ఇంతే పిండి ఉంది, ఇంతే వేసాం, రొట్టె ఎంత అయింది? ఎంత అవుద్ది. ఇంత పిండి ఉంది, కలిపి వేసాం, రొట్టె ఎంత వచ్చేసింది. దేవుని సన్నిధిలో కూడా మనం గడిపే సమయాన్ని బట్టి దేవుడు మనకి ఇచ్చే దీవెనలు ఉంటాయి. ఎక్కువ సమయం దేవునితో గడిపావా? దేవుని సన్నిధిలో గడిపావా? దేవుని దగ్గర నుంచి ఇచ్చే నీకు కాపుదల, ప్రణాళిక, భద్రత, క్షేమం, ఆశీర్వాదం అట్లాగే ఉంటాయి. దేవుని సన్నిధిలో కూడా నీవు దేవుని కోసం సమయాన్ని ఎంత విత్తితే అంత పంట కోసుకుంటావు. మీకు అర్థమైందండి? సమయాన్ని విత్తమంటున్నా, డబ్బులు విత్తమన్నట్లా. డబ్బుల గురించి కాదు, దేవుడికి నీ డబ్బులు అక్కర్లేదు. నీ సమయాన్ని ఆయన కోరుతున్నాడు, నిన్ను ఆయన కోరుకుంటున్నాడు. నీవు దేవుని సన్నిధిలో ఉంటే చాలు, అదే ఆయనకు సంతోషం. ఎవరైతే అట్లా దేవుని సన్నిధిలో ఉంటారో వాళ్ళకి విస్తారంగా దీవెనలు ఇవ్వడానికి ఆయన ఎప్పుడు సిద్ధంగానే ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి దేవుణ్ణి మనం ఎంత విలువగా ఎంచితే దేవుడు మనకు అంత విలువిస్తాడు. దేవుని వాక్యంలో ఒక చోట ఒక మాట రాయబడి ఉంది, నన్ను ఘనపరిచే వారిని నేను ఘనపరుస్తాను, నన్ను తృణీకరించే వాళ్ళు తృణీకరించబడతారు. ఏమంటున్నాడు దేవుడు? నన్ను ఘనపరిస్తే, నన్ను విలువగా ఎంచితే నేను కూడా వాళ్ళని విలువగా ఎంచుతాను, వాళ్ళని ఘనపరుస్తాను. నన్ను తృణీకరిస్తే, నన్ను పక్కన పెడితే నేను కూడా ఏం చేస్తాను? వాళ్ళని పక్కన పెట్టేస్తాను. దేవుడు గనక మనల్ని పక్కన పెడితే, చూడండి, దేవుడు గనక మనల్ని పక్కన పెడితే ఇక మనకంతే, ఇంక ఏమీ ఉండదు. ఇక సంపాదించుకుందామని చాలా ప్రయత్నం చేస్తాం, కానీ ఏం మిగలదు. మన సంపాదన అంతా కూడా చిల్లుల సంచిలో వేసినట్లుగా చిల్లర మొత్తం పోతానే ఉంటుంది. ఏది? ఆ రంధ్రాలు ఉన్న కొండలో నీళ్లు పోస్తే కనుక అది ఎట్లాగా కారిపోద్దో తెలియకుండానే మన సంపాదన అంతా కూడా మనకు తెలియకుండానే వెళ్ళిపోతూ ఉంటుంది. ఎందుకంటే దేవుడు మన గురించి పట్టించుకోవడం మానేశాడు. సౌలు అనే ఒక రాజు ఉండేవాడు. ఆ సౌలు రాజు దేవుడు మాట వినలేదు, దేవుడు చెప్పింది చేయలేదు. దేవుడు ఏమన్నాడంటే, ఇదిగో సౌలుకి నా కృపను దూరం చేస్తున్నా అన్నాడు. ఏంటంట? నా కృపని ఇదిగో ఇతనికి దూరం చేస్తున్నానని చెప్పేశాడు. అంతే. ఆ రోజు నుంచి, అంతకు మునుపు దేవుని ఆత్మ పొందుకున్న సౌలు ఆ రోజు నుంచి దురాత్మ వచ్చి తనను పీడించడం మొదలేసింది. దురాత్మ వచ్చి పీడించడం మొదలేసింది రాజే. మరి ఆ దురాత్మను వెళ్ళగొట్టాలంటే ఎట్లాగా అని ఆలోచించి మంచి సంగీతం వినబడితే ఆ దురాత్మ వెళ్ళిపోద్ది కాబట్టి సంగీతం వాయించేవాడిని తీసుకురండి అని వెతికి దావీదుని తీసుకొచ్చారు. దావీదు అప్పటికి మంచిగా సంగీతం వాయించేవాడు. సౌలు అట్లా కూర్చున్నాడు. మరి దావీదు సంగీతం వాయిస్తే దురాత్మ పోద్ది కదా. ఈ సంగీతం వాయిస్తూ ఉంటే ఆ సంగీతం వాయిస్తున్న దావీదు మీదికి ఈట పట్టుకొని విసిరాడు. అంత దురాత్మ అతనిలో ఉంది. దావీదు దేవుని కృప వల్ల తప్పించుకున్నాడు. అట్లాగా ఎదుటి వాళ్ళను చంపేయాలి, నరహత్య చేయాలి అనే అంతగా దిగజారిపోయాడు సౌలు. చివరికి ఎంత దిగజారిపోయాడంటే కర్ణ పిశాచుల దగ్గరికి వెళ్ళి ఎంక్వైరీ చేయటం మొదలేశాడు. అప్పటికి కూడా చివరికి ఎట్లాంటి చావు చచ్చాడంటే తను తన కొడుకు ఇద్దరు యుద్ధానికి వెళ్ళి అట్లాగే చనిపోయారు. రాజ్యం పోగొట్టుకున్నాడు, ప్రాణం పోగొట్టుకున్నాడు. కనీసం తన కుమారుడు ఏమైనా ఉన్నాడంటే కొడుకు కూడా లేడు, వాడిని పోగొట్టుకున్నాడు. తన వంశమే లేదు ఇక. ఇదంతా ఎందుకు? దేవుడు తన కృపను దూరం చేశాడు. దేవుడు కృప నీకు దూరం అయితే గనక నీ ఆనవాళ్ళు లోకంలో ఎక్కడా కనపడవు. ఇక నీకు అర్థమైందా ఈ మాట? దేవుడు కృపే గనక నీకు దూరం అయితే నీ ఆనవాళ్ళు ఎక్కడా లోకంలో కనపడవు. ఇక అట్లా చేస్తాడు దేవుడు. కానీ దేవుడైతే మనకు అట్లా కృపను దూరం చేయాలని అనుకోవట్లేదు. ప్రతిరోజు తన కృపను దేవుడు మనకు విస్తరింపజేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకే దేవుడు అన్నాడు, నన్ను ఘనపరిచే వారిని నేను ఘనపరుస్తా.
నన్ను తృణీకరించావా, నిన్ను కూడా నేను తృణీకరిస్తా. నేను నిన్ను తృణీకరించానంటే ఇదిగో లోకంలో ఎవ్వరు కూడా ఇక నిన్ను పట్టించుకోరు, అట్లాంటి చావు చేస్తావు నీవు అంటాడు దేవుడు. కాబట్టి దేవుణ్ణి మనం విలువగా ఎంచుదాం. ఏదో లబ్ధి కోసం దేవుని దగ్గర రావటం కాదు. నిజంగా దేవుడు మనకుంటే మన జీవితాలు మారుతాయి. దేవుడు మనకుంటే మన పిల్లల యొక్క భవిష్యత్తు మారుతుంది. దేవుడు మనకుంటే మనకు తెలియకుండానే ఎన్నో ప్రమాదాల నుంచి మనం తప్పించబడుతూ ఉంటాం. దేవుడు కనుక మనకు తోడుగా ఉంటే మనం చేస్తున్న పనులు వెంటనే విజయవంతం అవుతూ ఉంటాయి, సఫలమవుతూ ఉంటాయి. కాబట్టి దేవునికి మనం ఎంత సమయాన్ని ఇస్తే దేవుడు మనకు అంత విలువిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇక్కడ జ్ఞానులు యేసుక్రీస్తుని ఎంత విలువగా ఎంచారంటే, పాపం వాళ్ళు దూరదేశం నుంచి వచ్చారు, దేశం దాటి దేశం వచ్చారు, సంవత్సరాల కాలం ప్రయాణం చేశారు. ఎంత సమయం? సంవత్సరంన్నర. ఎప్పుడైనా దేనికోసమైనా మనం ఎంత దూరం ప్రయాణం చేస్తాం? అసలు నందిగం పోదామంటే అర్ధగంట ప్రయాణం చేస్తే, గంట చేస్తే అదే ఎక్కువ అనుకుంటాం. కానీ వాళ్ళు చేసిన ప్రయాణం దేశాలు దాటి దేవుని దగ్గరికి వచ్చారంటే వాళ్ళు ఎంత విలువగా ఎంచారు యేసుక్రీస్తుని. మనం కూడా దేవుని కోసం అంత విలువగా ఎంచితే దేవుడు మనకిచ్చే విలువ అట్లా ఉంటుంది. దేవుడు కనుక మనకు విలువిచ్చి లేవనెత్తితే ఈ లోకంలో ఉన్న ఎవ్వరు కూడా నిన్ను లాగలేరు ఇక కిందికి. ఈ మాట అర్థమైందండి? దేవుడే కనుక నిన్ను పైకి లేవనెత్తితే ఈ లోకంలో 100 మంది 100 చేతులు వేసినా సరే ఆ చేతులన్నింటినీ దేవుడు నరికేస్తాడు. నా బిడ్డ మీద చేయేస్తావా నువ్వని. దేవుడు నిన్ను పైకి లేపే ఉద్దేశమే లేదనుకో. 100 మంది 100 రకాల చేతులు వేసి నిన్ను పైకి ఎత్తినా సరే ఆ చేతులన్నీ దేవుడు నరికేసి మళ్ళీ నేను ఎప్పుడు పొజిషన్లోనే ఉంచేస్తాడు. ఎందుకంటే దేవుని ప్రణాళిక నీలో లేదు కాబట్టి మనం ఎట్లా ఉన్నాం? దేవునికి మనం విలువ ఇవ్వాలి.